రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆలయంలో ఉద్యోగుల బదిలీలు వారి జీతభత్యాలు వివాదాస్పదంగా మారాయి. వేములవాడ ఆలయం నుంచి బదిలీపై యాదాద్రి ఆలయానికి వెళ్లిన అధికారులు వేములవాడ ఆలయం నుంచే జీతాలు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దేవాదాయ శాఖ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ తంతుకు స్థానిక ప్రజాప్రతినిధి అండతో ఉన్నతాధికారులు అనుమతులు ఇచ్చినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. రాజకీయ కారణాలు ఎలా ఉన్నా యాదాద్రిలో పనిచేస్తూ ఆలయ ఉద్యోగుల జీతభత్యాలు వేములవాడ నుండి ఇవ్వడమేంటని పలువురు అధికారులతో పాటు వివిధ పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు. యాదాద్రి ఆలయంలో పనిచేస్తూ రాజన్న ఆలయంలో జీతం తీసుకుంటున్న వారు ఏఈఓ నవీన్, సీనియర్ అసిస్టెంట్ రాజన్ బాబుగా గుర్తించారు. ఇటీవల డీఈఓగా పదోన్నతి పొందిన నవీన్ యాదాద్రి ఆలయంలో పోస్టులేవి లేని కారణంగా వేములవాడకు తిరిగి రావాల్సి ఉంది. అయితే ఆయన రాకను స్థానిక ప్రజాప్రతినిధి అడ్డుకున్నట్లు వార్తలొస్తున్నాయి. గత ప్రభుత్వంలో ఉద్యోగులపై అవినీతి ఆరోపణలు ఉండటమే దీనికి కారణంగా మరికొందరు ఆరోపిస్తున్నారు.